ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉందా? ఆ, అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయిందా సార్? కాలే. ఆ! ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు హ్మ్. ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే. అప్పుడు హ్మ్. ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడైనాడు ఆయనకి. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను. హ్మ్. హ్యాబిట్స్లో ఇల్లు వెళ్ళి అడిగితే, మామయ్య గారు పైన పడుకున్నారండి, మీరే వెళ్ళండి అన్నాడు ఈయన. ఆ! అదేంటి సార్ మీరు చెప్పండి. కాదు నేను నాకు అతను నా స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే అండి. నువ్వే పైకి అన్నావు. హ్మ్. సరే అని పైకి వెళ్ళాను. అంటే మావయ్య గారంటే భయం ఏమి ఉంటదండి చంద్రబాబు నాయుడుకి? అమ్మో, భయం. ఆ! అవును. పులి. పిచ్చి భయం. అవును. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలు ఉంటాయి పెద్దవి, అవును. ఇలా వేసుకుని క్రాస్, అవును. దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు. హ్మ్. నేను వచ్చిన చప్పుడు చూసి, ఎవరది? ఆ! సార్ నమస్కారం అండి. మీ మిమిక్రీ కూడా వచ్చినట్టుంది సార్ మీకు. ఆ! నేను సార్ సాటిస్ఫై. సార్ ఏం కావాలి హ్మ్. సార్, ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా, మీ అభిప్రాయం? మా ఆరోగ్యం సహకరించట్లేదు, హ్మ్. తర్వాత చేస్తాం. అలాగే సార్, హ్మ్. టీ తాగి వెళ్ళండి. సరే సార్. అదే. పూర్వం అందరూ అంతేనండి. ఆ, ఏం భోంచేసారా లేదా? ఏంటి? అదే. అడిగేవారు ఎక్కువ. సరే కిందికి వచ్చి ఇలాంటి చంద్రబాబు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. హ్మ్. లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్, పిచ్చి రష్, అమ్మో! ఆ! తోసేసుకున్నారు. హ్మ్. ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే. అవునండి. మొత్తం బంపర్ వాళ్ళే, మెజారిటీ. మొత్తం వీళ్ళే. హ్మ్. అక్కడ ఏంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు, వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడు ఎమ్మెల్యేనో తెలియక అవునండి. అది. వాళ్ళు చివరికి సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. ఆ! సార్ మీరు ఎమ్మెల్యేని ఉంది, హ్మ్. మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. ఆ! సరే నేను చెప్పి ఆపి సరే స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు. హ్మ్. ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్లో. హ్మ్. స్క్రిప్ట్ రాసుకున్నారు, హ్మ్. సందేశం వేయాలి. అది ఎలా ఉంది, నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది. ఓకే. వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, అది హ్మ్. చూసుకోవాలి ఆయన. ఆ! చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు హ్మ్. ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. హ్మ్. ఆయన పక్కన వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ హ్మ్. ఒకటే కుర్చీలో, నేను అతను కూర్చున్నాం. హ్మ్. ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ పడిపో, నేను నిలబడాలి. హ్మ్. ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది, అవును. దిద్దుకుంటున్నాడు ఆయన. హ్మ్. తెలుగు తేజం ప్రపంచమంతా పరిడవిల్లాలి అని ఉంది. ఆ! మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల ఎలా, అక్కడ ఆగిపోయింది పెన్ను. హ్మ్. చెప్పేవాడెవడు, అవును. ధైర్యం లేదు. ధైర్యం. నేను మెల్లిగా వంగి, మాస్టర్ అది ఆ! తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు. ఆ! ఓహ్! అని దాన్ని దిద్ది హ్మ్. సరిగా ఉంది. ఇప్పుడు బావుంది. ఓకే. ఆయన తర్వాత ఏం చేశారు, చదివే ముందు ఇది ఒకేసారి చెయ్యాలా, హ్మ్. కట్స్లో చెప్పచ్చా అన్నారు. హ్మ్. మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. హ్మ్. 72 కట్లు చేసేవాడు. ఆ! ఆ! మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు తర్వాత. హ్మ్. చేసి అదే. అది బయటికి హ్మ్. వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెళ్ల భాస్కర్రావు గారికి చెప్పారు. హ్మ్. సార్ ఆయన స్పీచ్ అంతా ఇదివరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్‌లా ఉందండి, అది విమర్శే ఆ, ఉంది. ఈయన చీఫ్ మినిస్టర్ మార్చాలి అయిపోయాడు. హ్మ్. అంటే అవును ఎట్లా హ్మ్. మార్చాలి కదా సార్ అని. నేను చెప్తానని ఫోన్ చేశారు. హ్మ్. ఆయనకి అప్పుడు వాకీ టాకీ ఉంది. హ్మ్. వాకీ టాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. హ్మ్. బర్రమని ఆయన స్టూడియోలోకి వచ్చి, క్వాలిటీ బాగా రాలేదు, మళ్ళీ చేస్తాం. ఆ! మళ్ళీ కూర్చొని చేశాడు. హ్మ్. చేసి అప్పుడు సరిపోయింది. అది. చేసి హ్మ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ చదువుతుంటారనుకుంటా. టీవీ న్యూస్ చూస్తుంటారు కదండీ! పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇయన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్‌లో అంటే 2 కలయిక ఉందండి. జనసేన, టీడీపీ. పవన్ కళ్యాణ్ గారిది ఏమైనా పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు ఏమనిపిస్తుంది ఆయన చూసి? అంటే తను సినిమాల్లోకి రాకముందు హ్మ్. వాళ్ళు
ఫంక్షన్ చేస్తే ఆ! చిరంజీవి బర్త్డేకి పిలుచుకెళ్ళారు. ఓకే అండి. హ్మ్. అప్పటికి ఇతను ఇంకా కుర్రవాడు. కుర్రవాడు. హ్మ్. అయితే అతను ఏం చేశాడంటే ఈ కరాటే జిమ్మిక్స్ చేసేవాడు. ఆ! అవునండి. ఈ కరాటే నేర్చుకున్నాడు. ఇటుకలు పగలగొట్టడం, అవునండి. రాయి పగలగొట్టుకోవటం. మార్షల్ ఆర్ట్స్ అంటారండి. ఆ! హరిహర కళాభవన్ అని ఉంది. దాంట్లో పెట్టారు ఫంక్షన్. హ్మ్. అక్కడ చేశాడు. ఓకే. దానికి నన్ను పిలిచుకెళ్ళారు. హ్మ్. సరే అక్కడ కాసేపు కూర్చుని హ్మ్. పలకరిస్తే వచ్చి నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు అంతే. అంతే. అవునండి. అలా. తర్వాత వచ్చి కలుస్తానండి అన్నాడు. సరే హ్మ్. మర్యాదగానే ఉంటాడు. అవును. ఎలా అదే రాజకీయాలు అయన్నీ చూస్తుంటారా? చూడరా ఏంటని? చూస్తాను. ఆ! వాటి గురించి ఆయన స్పీచ్ ఎంత గాని తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది. హ్మ్. మనం మాట్లాడుకునే లోపల అవును. వాళ్ళు పార్టీ మారుతారు. ఓకే. అక్కడ. హ్మ్. ఆ! ఇంకోటి ఇవాళ చెప్పిన అభిప్రాయం రేపటికి ఉండదు. అవును. ఇవాళ మీరు మంచివాళ్ళంటారు. హ్మ్. రేపు మిమ్మల్ని తిడతాడు. అవును. ఎల్లుండి అంటే జనరల్ రాజకీయ నాయకుల సంగతి చెప్తున్నారు మీరు. ఆ! ఆ! అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడటం కంటే అవును. అది భాష కూడా మారిపోయింది సార్ ఆ! కొంతమంది ఆ! చాలా చాలా. ఇప్పుడు బూతులు తిట్టుకోవటం, అవునండి. ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం, హ్మ్. ఎక్కిరించుకోవటం. అవును. వాళ్ళు ఏం చేయగలరో అది చెప్పట్లేదు. అవునండి. నువ్వింత, నువ్వంత, అవునండి. నువ్వెంత. హ్మ్. అది మొత్తం హ్మ్. మన దిగజారుడుతనానికే గుర్తు. హ్మ్. అది తప్పు. అవునండి. రేపు పొద్దున ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అవును. మన నేనేం పిల్లలు మాట్లాడాను? మన ఏ పిల్లలు బూతు పదాలు ఉపయోగించా? మన పిల్లలు, హ్మ్. వాళ్ళ పిల్లలు చూసి అయ్యో! ఆ! మా తాతయ్య గారు ఇలాగ ఇంత అసహ్యంగా మాట్లాడారా? హ్మ్. ఏం చేశాడు? ఏం హ్మ్. చేయలేదు. అవతల హ్మ్. వాళ్ళని తిట్టాడు అంతే. అది. హ్మ్. అలా ఉండకూడదు. అవును. చరిత్రలో హీన చరిత్రుడిగా మిగిలిపోకూడదు. హ్మ్. నువ్వు చరిత్ర సృష్టించకపోతే పర్వాలేదు. ఓకే అండి. హ్మ్. అందువల్ల హ్మ్. మనం రాజకీయాల్లో అదొక ఇబ్బంది అయిపోయింది. అదే. ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు? రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివినారని ఆ! నేను చదివిన కాలేజీలోనే తర్వాత ఆయన చదివాడు. చదివారు. రేవంత్ రెడ్డి. నాకంటే అది. చాలా ఏళ్ళు తేడా అవును. చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. చదువు. అదే. ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇయన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు ఒక పార్టీ ఉందనుకోండి. అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నారు. హ్మ్. రేపు ఇవ్వలేకపోతే అవునండి. ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు ఓడిపోయారు. హ్మ్. నువ్వియ్యి, నువ్వియ్యి అనని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి. బస్ ఫ్రీ అని పెట్టారు. లేకపోతే ఉచిత గ్యాస్ ఏదో 6 పథకాలని పెట్టారు. అలాగా పథకాలుపై మీకొక అవగాహన ఉంటది. అంటే మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నందుకు మీకేమనిపిస్తుంటది సార్ ఇటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. హ్మ్. సౌకర్యాలు కల్పించాలి. ఆ! అవునండి. అందుకని అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటే హ్మ్. వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. అవును. వాడు పని చేయడు. అవునండి. నువ్వు నాకు నెలకి హ్మ్. ఇంటి నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే హ్మ్. ఓకే. హ్మ్. ఇంకో ఏడాది పోతే మా 5000 ఇయ్యి. ఓకే. 5000తో పాటు ప్యాకెట్ మందు పొయ్యి, హ్మ్. ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. ఓకే. ఇది. హ్మ్. దీనివల్ల మనిషి బద్ధకస్తుడవుతాడు. హ్మ్. దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది. అది. హ్మ్. ఏమీ ఉండదు. అది. ఆ తర్వాత వాడిని పని చేయమన్నా చేయడు. అవును. చేయలేడు. అవును. అట్లా తయారవుతాడు. హ్మ్. అది కాకూడదు. అదండి. మీరేంటంటే చదువుకోవటానికి హ్మ్. వాళ్ళకి అవకాశాలు కల్పించండి. హ్మ్. సో, వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కి ఇవ్వండి. అవును. పుస్తకాలు ఇవ్వండి. ఓకే. వైద్యం చేయించండి. వైద్యం. ఎంతటి వైద్యమైనా చేయించండి. హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల అది జరుగుతోంది. అవునండి. 10 లక్షల దాకా బీమా ఇస్తున్నారు. హ్మ్. ఒక చోట 25,00,000 అన్నారు. హ్మ్. అవునండి. అలా ఇవ్వండి. అది. హ్మ్. వీటికి తోడు హ్మ్. ఉద్యోగం చెయ్యాలి అంటే హ్మ్. వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది. వాడు చేస్తే హ్మ్. తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి. హ్మ్. జీతాలు పెంచండి. ఎవరో అన్నారండి. ఏంటంటే, చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగో నేర్పించాలి అంటుంటారండి చాలామంది ఇలాంటి పెద్దవాళ్ళు. అంతేగా మరి. హ్మ్. చేపలిస్తే తినేస్తారు. అవునండి.
పండిస్తే 10 మందికి పెడతాడు వీడు. అవును. అది ఎలా పట్టుకోవడం అని నేర్పించాం అనుకోండి. అది